హాయ్ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. ఈ రోజు వచ్చేసి గురువారం కదా. నేను పూజ అయితే తెల్లవారుజాము లేచి 4 ఆ టైంకి లేవడం వల్ల చక్కగా స్థిమితంగా అన్ని నాకు శ్లోకాలు మంత్రాలు అన్ని నామస్మరణలు అన్ని చేసేసుకున్నాను. ఈ రోజు వచ్చి స్పెషల్ ఏంటంటే సాయిబాబాకి దీపం పెట్టేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఈ రోజు నేను చాలా బాగా పూజ చేసుకున్నాను. పసుపు పూలు అవి తెచ్చుకుని నైవేద్యంగా ఎల్లో కలర్ లడ్డు తెచ్చుకుని నాకున్నంతట్లోనే బాబా గారిని బాగా చేసుకున్నాను. మారేడు దళాలు, తులసి దళాలు అన్నీ తెచ్చుకుని ఆయన పూజించుకున్నాను. స్పెషల్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి నేను గురు చరిత్ర స్టార్ట్ చేశాను. ఒక 1 అవర్కి ఈ రోజు అధ్యాయాలు మొత్తం 9 అధ్యాయాలు ఉంటాయన్నమాట. 9 అధ్యాయాలు కూడా నేను అన్ని చదివేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు పూజ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను ఈ రోజు ఏమేమి చేశాను అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అందరూ మిస్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి లక్షవారము. తెల్లవారుజామున వచ్చేసి నేను ఈశాన్యములు కూడా ఇలా అలంకరించుకున్నాను. మనకి ఈశాన్యం వైపు వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గోమాతని ఇట్లా ఉంచుకోవడం వల్ల మనకి సిరి సంపదలు ఎప్పుడు కలుగుతాయని ఒక నమ్మకము. పసుపు కుంకుమ ఎప్పుడు కూడా ఈశాన్యం వల్ల నిండుకునే ఉండాలి. ఇటు వచ్చేసి తాబేలు మనకి ఉత్తరముఖం వైపు పెట్టుకుని తాబేలుని ఇలా పుష్పాలతో అలంకరించుకోవడం అన్నది చాలా పాజిటివ్ని ఇస్తుంది. అంతేకాదండి, రాగి చెంబు కానీ ఇతర చెంబులో కానీ ఇలా నీళ్లు వేసుకుని పసుపు కుంకుమ పచ్చకర్పూరము పుష్పాలు ఇలా వేసుకుని అలంకరించుకోవాలి. ఇలా వచ్చేసి ఈశాన్యములు ఎప్పుడు నిండుగా ఉంటే మనకి ఏ లోటు ఉండదు. ఈరోజు గురువారం కదా, మన బాబా గారికి దత్తాత్రేయ స్వామి వారికి దీపం ఎట్లా అలంకరించుకున్నాను. దీపం పెట్టేసుకుని నైవేద్యంగా నేను వచ్చి పసుపు కలర్లో ఉన్న లడ్డూని తెప్పించుకుని ఆయనకి దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా పెట్టుకున్నాను. అంతేకాదండి, మన దత్తయ్య గారికి గెంజి కూడా చాలా ఇష్టం కదా అని చెప్పేసి నేను ఇట్లా గెంజి కూడా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదండి మన దత్తాత్రేయ గారి స్వరూపం వచ్చేసి, అందుకని ఫోటో కూడా పెట్టుకుని ఇక్కడ శివలింగానికి నేను ఇలా అభిషేకం చేసుకున్నాను. ఎట్లాను ప్రతి లక్షవారం నేను కొబ్బరికాయ కలశం మార్చుకుంటాను. కొత్త కలశం పెట్టుకుని నేను ఇలా అలంకరించుకున్నాను. ఇక వచ్చేసి ప్రతిరోజు మనం దీపం పెట్టుకుంటాం కదా, లక్ష్మీనారాయణలు కూడా ఇక్కడ దీపం పెట్టేసుకున్నాను. పసుపు గంధం అక్షింతలు పుష్పాలతో ఇట్లా నేను తామర గింజలతో ఇలాగా అలంకరించుకున్నాను మన లక్ష్మీదేవి తల్లిని. ఇలా వచ్చి ఫైనల్లీ ఈరోజు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అంతేకాదండి, ఈ రోజు వచ్చేసి గురు చరిత్ర నేను మొదలు పెట్టాను. 9 అధ్యాయులు కూడా నాకు 1 గంటలోనే అయిపోయాయి. మొత్తం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ వచ్చేసి మంగళహారతితో దత్తాత్రేయ స్వామికి నేను పూజ ఎంతో బాగా చేసుకున్నాను. ధూపం కూడా ఆయనకి చాలా ఇష్టం కదండి, అందుకని చెప్పేసి ధూపం కూడా బాగా వేసుకున్నాను. ఇలా వచ్చి లక్షవారం పూజ ఎంతో బాగా చేసుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి రైస్ పెట్టేస్తాను. తరువాత వచ్చేసి టిఫిన్ చేసేస్తే ఇటు వచ్చేసి కర్రీ పెట్టేస్తానండి. అంటే ఈరోజు కొద్దిగా టైం ఎక్కువైపోయింది. ఈరోజు కర్రీ ఏంటనుకుంటున్నారు, ఇటు వచ్చేసి క్యారెట్ అనమాట. క్యారెట్ని ఇట్లా తురిమేసాను. ఇటు వచ్చేసి పోపులు వేసాను అనమాట. మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇట్లా వేస్తాను. కర్రీ చేసిన తర్వాత ఈరోజు వచ్చేసి సోడిపిండి జావ కాస్తానండి. అంటే ఇంకా ఎండాకాలం వచ్చింది కదా, ఒక్కో టైంలో సోడిపిండి, ఒక్కో రోజు ఇడ్లీ, అట్లా రోజుకి ఒక వెరైటీ చేద్దామని చెప్పేసి ఈరోజు వచ్చేసి సోడిపిండి చేస్తున్నాను. అందులో పెరుగు వేసుకుని తాగితే సోడిపిండి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అది తయారు చూపిస్తాను. కర్రీ కూడా అయిపోతుందండి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, కరివేపాకు వేయడంతో మంచి అందంగా కనిపిస్తుంది. కర్రీ అయిపోతుంది, రైస్ అయిపోయింది. ఇటు వచ్చేసి టిఫిన్ పెట్టేస్తాను. ఇదిగోనండి సోడిపిండి వచ్చేసి మొన్న తీసుకొచ్చాము. నేను వచ్చేసి 2 స్పూన్లు వేస్తున్నాను అంతే. అంటే వాటర్, ఒక చెంబుడు వాటర్లో 2 స్పూన్లు వేసుకొని ఇట్లా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను. దీన్ని ఏంటంటే ఇట్లా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని వచ్చేసి ఇప్పుడు కలుపుతూనే ఉడకబెడుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూనే సిమ్లోనే పెట్టుకోవాలి. దీన్ని ఉడికిన తర్వాత వచ్చేసి పెరుగు వేసుకుని తింటే కొద్దిగా చలవ చేస్తుంది. అంటే సోడిపిండి వచ్చేసి వేడి చేస్తుంది కదా,
అందుకని చెప్పేసి కొద్దిగా పెరుగుతో మనం సోడిజావ తాగితే చాలా బలం ఉంటుందండి. అది కొద్దిగా వేడి చేస్తుంది అనుకోండి. దానికి తగ్గట్టుగా కొంచెం ఇష్టపడితే మనం కనుక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, చిన్న పచ్చిమిరకాయలు, కొద్దిగా వచ్చేసి పెరుగు అలా వేసుకుని తాగితే చాలా బలం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా సిమ్లో పెట్టుకుని ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకుని ఇట్లా సోడిపిండిని ఇట్లా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందండి పెరుగు వేసుకుని తింటే. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదేనమాట. ఒక 2 స్పూన్లైనా చాలా అయిపోతుంది అనమాట. మనం ఇట్లా ఎక్కువ వాటర్ వేసుకుని ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇదండి సోడిపిండి అయితే చాలా బలం. మరి సోడిజా వచ్చేసి రెడీ అయిపోయింది. ఇటు వచ్చేసి మా వారికి ఇందులో వేసేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకి ఇష్టమైతే కనుక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో పెరుగుని ఎట్లా వేసుకోవాలి, ఇలా పెరుగుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చలవ చేస్తుంది అనమాట. ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా అండి, ఇలా తినేస్తే చాలా మంచి బలం అనమాట. అందుకని చెప్పేసి నేను రోజు ఇది చేస్తూ ఉంటాను. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మనం ఉల్లిపాయ ఇది కొద్దిగా వేసుకుంటే చలవ చేస్తుంది. ప్లస్ టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయ వలన. నేనైతే అట్లా ఉల్లిపాయ వేసుకునే తింటాను. ఇది వచ్చేసి మా వారికి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఓకే, బాబా గారికి వచ్చేసి నైవేద్యం పెట్టేశాను. అంటే ముందుగా అన్నము కొద్దిగా కూర బాబా గారికి నైవేద్యం తీసేసాను. తర్వాత వచ్చేసి మా వారికి బాక్స్ని ప్రిపేర్ చేసేస్తాను, అంటే పెట్టేస్తానండి. ఇంకా టైం అయిపోతుంది, ఆయన బాక్స్ పెట్టేస్తే వెళ్ళిపోతారు. ఓకే.